శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి 2024 మార్చి 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం సూర్యోదయంతో ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం 4 గంటల 21 నిమిషం వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది ఏదో మీరు వీరంగం వేసినట్టుగా ఉంటుంది. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో తిరుగు లేకుండా ఉంటుంది. లాభస్థానం బలిష్టంగా ఉంటుంది. ఫస్ట్ వీక్లోనే సక్సెస్ మనం ఏదో ప్రకారంగా పొందామనేటువంటి ఆత్మతృప్తి ఉంటుంది. చాలా కాలం నుంచి మొండికి పడుతున్నటువంటి పనులకి కొంచెం కాళ్ళు వచ్చిన కారణంగా కూడా మీరు మీ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. అంటే అది ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, వ్యవహారం ఉండొచ్చు, లేకపోతే స్వయం ఉపాధి రంగాలు ఉండొచ్చు, కుటుంబ స్థానంలో ఉండొచ్చు, లేకపోతే బంధువుల ద్వారా కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్స్లో ఎవరి ద్వారా కన్నా కావాల్సిన పనులు కావచ్చు. ఏదైనా మీరు ఆశలు అడియాసలయ్యేటువంటి స్థాయిలో కూడా ఉన్న ఫలంగా ఇది కొంచెం పుషప్ ఇచ్చిన కారణంగా మీకు మంచి స్థితి వస్తుంది అనేటువంటి సంకేత రూపంలో పరిస్థితులు వస్తాయి. కనుక ఆనందం అతిశయిస్తుంటుంది. ఆర్థికంగా పుంజుకునేటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. సో మొదటి పాయింట్ మాత్రం తిరుగు లేకుండా ఉంటుంది. దాదాపు ఏదో 30% అనుకుంటే అది దాదాపు 75% దాకా అనుకూలంగా ఉంటుంది. కనుక ఎక్కడ వరదీ కావాల్సినంత అవసరం లేదని మాత్రం తెలుసుకోవచ్చు. ఇంకా అక్కడ ఎలాంటి డౌట్ అంటూ ఏమి ఉండదు. ఇక రెండవ పాయింట్కి వస్తే 4వ తేదీ సాయంత్రం 4 గంటల 21 నిమిషంతో ప్రారంభమై 6వ తేదీ రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం డబ్బు ఖర్చు కావటము, సమయం ఖర్చు కావటము, ఇస్తాన్నవాడు సమయానికి వస్తానని చెప్పి మన ఆశ పెట్టి ఏదో ప్రకారం పని కాకుండా పోవటము. కనుక ఇక్కడ నమ్మక ద్రోహాలు అనేవి ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మీరు చాలా కృతనిశ్చయంతో పనికి వెళ్ళాలనుకుంటారు. ఆ పని అంతా అయిపోతున్నటువంటి గుండె ధైర్యం ఉంటుంది. కానీ పని మొదలుపెట్టిన తర్వాత నుంచి ఆ ధైర్యం ఎట్టిపోతుందో మొత్తం మీద నీరసం వస్తుంటుంది. అరే ఇలా అయిపోతుందని ఆ నీరసించిన కారణంగా ఏమవుతుందంటే పోయి మంచం ఎక్కేస్తారు, పడుకుంటారు. ఆ రోజు ఏదైనా కార్యక్రమం ఉంటే అది పోతుంది. సమయం వృధా అయిపోతుంది, కార్యక్రమం వృధా అయిపోతుంది, పెట్టిన పెట్టుబడి వృధా అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నటువంటిది పోస్ట్ పోన్ చేసిన కారణంగా అది కూడా ఇబ్బంది పడుతుంది. కనుక ఆర్థిక నష్టం ఎక్కువ, దాంతోపాటు ఈ కార్య నష్టము రెండవది. ఈ రెండు కాకుండా మనో నష్టం, ఊహ కూడా ఒక్కోసారి మీరు ఆలోచన చేయలేని పరిస్థితిలో వచ్చి కామ్గా నిద్రపోదాం, ఏదో ప్రకారం కడుపు నిండా తిని ఇంకా వాకింగ్ కూడా చేయకుండా పడుకుందాం అనేటువంటి విధంగా పరిస్థితులు అంటూ ఉంటుంటాయి. ఇక మూడవ పాయింట్ 6వ తేదీ రాత్రి 8 గంటల 28 నిమిషాలతో ప్రారంభమై 8వ తేదీ రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. కనుక 6వ తేదీ రాత్రి నుంచి 8వ తేదీ రాత్రి 9:20 దాకా దాదాపుగా 49 గంటల పాటు మీరు మీ ఆనందం ఎట్లా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం. ఎందుకు వస్తుంది ఈ ఆనందం అంటే ఏదో జాక్పాట్ కొట్టే విధంగా ఉంటుందన్నమాట. అంత ఆనందం ఉంటుంది అని మీరు జాక్పాట్ సంబంధించిన వాటికి వెళ్ళకండి, ప్లేయింగ్ కార్డ్స్ వైపు వెళ్ళకండి, షేర్ మార్కెట్ వైపు కూడా వెళ్ళకండి. మరి ఇవన్నీ వెళ్ళకపోతే ఎట్లా జాక్పాట్? ఏదో మనసులో దేని గురించి ఆలోచన చేస్తుంటారు. అది సక్సెస్ అయ్యే సమయంలో మీ నిర్ణయాలు కొంత బాగా సక్సెస్ అయినా 10 మంది అనుకున్న కారణంగా మీకు ఆన్ ది స్పాట్లోనే మీ నెత్తిన ఏదో బంగారు కిరీటం పెట్టినంత విధంగా మీరు పొంగిపోతూ ఉంటారు. కనుక 7, 8 ఈ 2 రోజులు కూడా మీకు ఫేవరబుల్గా పరిస్థితులు ఉంటాయి. అందువలన మానసిక చింతన అంటే ఎగెన్స్ట్ చింతన ఉండదు, పాజిటివ్గా మీ ఆలోచనలు ఉంటాయి. ఇక నెక్స్ట్ చివరి పాయింట్ 4వ పాయింట్ ఏంటంటే 8వ తేదీ రాత్రి 9 గంటల 20 నిమిషాలతో ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఎదుటి వారికి ఏదో మాట్లాడుతూ 1కి 10 సార్లు సారీ చెప్పేటువంటి పరిస్థితిని తెచ్చుకుంటారు. అంటే మీరు మెథాడికల్గా ఏది ప్రిపేర్ కాలేకుండా చేస్తున్న కార్యక్రమాల వల్ల కూడా ఒక్కోసారి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక మీరు చాలా వరకు పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాటు ఇచ్చిన కారణంగా అది గ్రహపాటు అయిపోతుంది, సమస్య వచ్చేస్తుంది, నష్టం చేకూరుతుంది. కనుక అంచనాలు లేకుండా పనులు ఒప్పుకోవద్దు. కొంతమంది ఏదో ప్రకారం కాంట్రాక్ట్ వస్తే బాగుంటుందని నష్టాన్ని కూడా చేస్తుంటారు.
కనుక అలాంటి కోవలోకి ఈ సమయం ఉంటుంది కనుక 9, 10 ఈ 2 రోజులు కూడా కుటుంబ సభ్యుల మీద విరచకబడకండి. అలాగే కుటుంబంలో ఉన్న వ్యక్తులు చెప్పే మాటల మీద కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం ఉంటూ చేయండి తప్ప వారు మాట్లాడంగానే వారి నోరు మూయించేద్దాం అనేటువంటి రీతిలో మాత్రం ఉండకూడదనే విషయాన్ని మాత్రం గమనించాలి. ఇక నెక్స్ట్ ఈ కుంభరాశిలో జన్మించిన జాతకులకి, నక్షత్ర జాతకులకి ఒక్కొక్క నక్షత్రం వరకు ఏ సమయాలు అనుకూలం కాదు అవి కూడా తెలియజేస్తాను. ఇక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులకి 5వ తేదీ సాయంత్రం 4 గంటలతో ప్రారంభమై 6వ తేదీ మధ్యాహ్నం 2:52 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ మధ్యాహ్నం 2:52 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:03 వరకు శతభిషం వారికి కూడా అది అనుకూల సమయం కాదు. ఇక 3వ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులకి 7వ తేదీ మధ్యాహ్నం 1:03 నుంచి 8వ తేదీ ఉదయం 10:41 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదైనా కొత్త కార్యక్రమం మాత్రం ముగ్గు చూపవద్దు. నిత్యం రొటీన్గా చేస్తుంటారుగా అలాంటి కార్యక్రమం మాత్రం ఎలాంటి నిరభ్యంతరం లేకుండా ముందుకు వెళ్ళవచ్చు. ఇకపోతే ఈ సమయాలు కాకుండా మరొక 3 సమయాలు సిద్ధంగా ఉండాలి. ఏ నక్షత్రం వరకైనా ఆ సమయాలు అనుకూలం కావు, అనుకూలించవు, వ్యతిరేక సమయాలు. ఏ నక్షత్రం వరకైనా అవి వ్యతిరేకంగా ఉంటాయి. మరి ఆ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే అవి 2వ తేదీ మార్చి 2వ తేదీ ఉదయం 7:53 నుంచి రాత్రి 8:24 వరకు అది అనుకూలమైన సమయం కాదు. ఇది మొదటిది. ఇక రెండవది 5వ తేదీ రాత్రి 7:23 నుంచి 6వ తేదీ ఉదయం 6:30 వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు. మూడవది 8వ తేదీ రాత్రి 9:57 నుంచి 9వ తేదీ ఉదయం 8:09 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. విసర్జనీయ సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. రొటీన్గా ఏ కార్యక్రమాలు చేస్తుంటారో అలాంటి కార్యక్రమం మాత్రం ఇక్కడ ఈ వ్యతిరేక సమయాల్లో చేసుకోవచ్చు. సో ఏదేమైనా మహాశివరాత్రి పర్వదినాన కొంతవరకు ఆనందం ద్విగుణీకృతమయ్యే విధంగా ఉంటుంది కదా, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభం.